హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక దేశంలో మరో ఘోర బస్సు ప్రమాదం, 42 మంది కండమూత, తీవ్ర దుఃఖంలో సీఎం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించినట్లు సమాచారం. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళుతున్న ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకరు ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్నమైంది. అందులో ఉన్న 42 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో చాలామంది భారతీయులు ఉన్నారని, వారిలో హైదరాబాదుకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదం బదర్ మదీనా మధ్య ముఫ్రిహత్ ప్రాంతంలో జరిగింది. అర్ధరాత్రి 1:30 సమయంలో ప్రమాదం జరిగిందని, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక హాజ్ యాత్రలో భాగంగా మక్కాలో తమ ఆచారాలను ముగించుకున్న యాత్రికులు మదీనాకు వెళ్తుండగా బస్సు డీజిల్ ట్యాంకరు ఢీకొన్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు చాలామంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారని సమాచారం. స్థానిక వర్గాలు 42 మంది మరణించినట్లు నివేదించినప్పటికీ అధికారులు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదానికి గురవటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సంబంధించి సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిఎస్ డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ సౌదీ ఎంబాసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. ఇక సీఎం ఆదేశాలతో సిఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా సచివాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక 7997959754 అలాగనే 9912919545 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ఒక ప్రైవేటు టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వీరంతా దుబాయ్ వెళ్ళినట్లు సమాచారం. ఈ ట్రావెల్స్ నుండి 16 మంది వెళ్ళినట్లు తెలుస్తుంది. మరికొంతమంది మరో ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మక్కా నుంచి మదీనాకు వెళ్లే ఈ ఉమ్రా యాత్రకు వెళ్లిన వారి వివరాలపై మరి కాసేపట్లో పూర్తి స్పష్టత రానుంది.